ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ స్థలము దక్షిణం వైపున రోడ్డు వచ్చిన్నది. ఈ దక్షిణం వైపున రోడ్డు వచ్చి ఈ రోడ్డుతో పాటు ఈ ఎదురుగుండా కూడా మనకి ఇక్కడ రోడ్డు తగులుతూ ఉన్నది. ఈ తగులుతూ ఉన్నప్పుడు ఈ స్థలానికి వీధిపోటు ఉంటుందా ఉండదా అనేటువంటిది ప్రధానంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇట్లా బారుగా రోడ్డు వచ్చేసింది కదండి, దీనికి ఇట్లా ఈ రోడ్డు ఇక్కడ తగులుతూ ఈ రోడ్డు ఉన్నది కాబట్టి ఈ వీధిపోటు తగలదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ వీధిపోటు ఇక్కడ ఈ స్థలానికి ప్రభావాన్ని అయితే తప్పకుండా చూపిస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది నైరుతి మూల. కాబట్టి యజమానికి, ముఖ్యంగా ఇంటి యజమాని తన ధనం దాచుకునేది, తను రాత్రిపూట నిద్రించేటువంటిది, తర్వాత ముఖ్యంగా అతని ఆంతరింగికమైనటువంటి గది ఇక్కడ. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు గమనించినట్లయితే ఈ యజమాని యొక్క మెదడుకు సంబంధించిన దాని మీద ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి సంబంధించిన దాని మీద కూడా ఆరోగ్యపరంగా చాలా చికాకులు వస్తాయి. అవి ఒక్కొక్కసారి ప్రాణానికి ఇబ్బందికరమైనటువంటి చికాకులు కూడా ఉంటూ ఉంటాయి. అందువలన ఇక్కడ రోడ్డు వచ్చినప్పటికీ, ఈ రోడ్డు ఇట్లా వెడుతున్నప్పటికీ కూడా ఈ పోటు అనేటువంటిది ఈ స్థలానికి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది.